Good evening, everyone. Praise the Lord. అందరికీ వందనాలు. సాయంకాల శుభాలు. We thank God for having given us this opportunity to study His Word. తన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. The Word of God is very important to us. దేవుని వాక్యము మనకెంతో ప్రాముఖ్యమైనది. As the verse in Psalm says, it quickens us. ఆ వాక్యము మనల్ని కీర్తనలో చెప్పినట్టు బ్రతికించేదిగా ఉంటుంది. We are studying the book of Malachi. మలాకీ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాము. As you remember, last week we completed chapter 1. మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే గత వారం మనం మొదటి అధ్యాయాన్ని ముగించుకున్నాం. Today we'll start chapter 2. ఈ రోజున రెండవ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. If you can remember this chapter 2 in few words. ఈ రెండవ అధ్యాయాన్ని కొన్ని పదాల్లో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. First of all, it can be remembered about the topic of disgraceful leaders. అవమానకరమైన నాయకులు అన్న అంశాన్ని ఈ అధ్యాయానికి మనం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. Secondly, rampant divorces. రెండవది విపరీతంగా పెరిగిపోయిన విడాకులు. And third, bad attitudes. తర్వాత మూడవది చెడ్డ మనోవైఖరులు. And in my English Bible, when we the heading in chapter 2 says priests to be disciplined. నా ఇంగ్లీష్ బైబిల్లో ఈ అధ్యాయానికి ఈ రీతిగా పేరు పెట్టబడింది, క్రమపరచబడవలసిన యాజకులు అనేసి పేరు పెట్టబడింది. In the previous chapter, that is chapter 1, God is accusing the priests of 4 sins. దీని ముందు అధ్యాయమైన మొదటి అధ్యాయంలో దేవుడు యాజకులని 4 పాపాల విషయంలో నేరారోపణ చేసినట్లుగా మనం చూసాం. What's the first sin? మొదటి పాపము, they did not honor God and glorify His holy name. దేవుణ్ణి గణపరచలేదు, ఆయన నామాన్ని మహిమపరచలేదు. They despised the name of the Lord. దేవుని నామాన్ని అపవిత్రపరిచారు వాళ్ళు. So God was accusing them of this first sin. అంచేత ఈ విషయమై మొదటి నేరారోపణ ఈ పాపం విషయమై దేవుడు చేశారు. What's the second sin that God is pointing out at them? అయితే వారు చేసిన రెండవ పాపం ఏంటి? దేవుడు చూపించిన రెండవ పాపము, they did not consider the temple services that has been assigned to them as a privilege. అయితే వారికి నియమించబడిన మందిర పరిచర్య అది ఆధిక్యతగా వారు భావించలేదు. We know God selected these Levites to be doing the temple services. మందిర పరిచర్య నిమిత్తము లేవీయులని ఆయన ఎంపిక చేసుకున్నట్లుగా మనకు తెలుసు. They did not consider it an honor and a privilege. అయితే ఆ రీతిగా దేవుణ్ణి సేవించడం ఒక ఘనమైన పనిగా, ఆధిక్యత గల పనిగా వారు భావించలేదు. For these priests, it was almost like a tiresome job for them. ఈ యాజకులు ఆ సమయంలో ఎలా భావించారు అని అంటే, ఇది విసుగు కలిగించే, అలసట కలిగించే భారమైన పని అనేసి అనుకున్నారు. They did not consider to serving the Lord as a delight. దేవుణ్ణి సేవించడం సంతోషకరమైన పని అని వారు భావించలేదు. And thirdly, the third sin of the priest was they allowed the sacrificial system with contempt. తర్వాత మూడవ పాపం ఏంటంటే, ధిక్కారమైన మనసుతో బలుల్ని అర్పించటం. Whatever the offerings and sacrifices the people had brought, they just simply offered it. అయితే జనులు ఏ అర్పణలు అయితే తీసుకొచ్చారో వివేచన లేకుండా తెచ్చినట్లు వీళ్ళు అర్పిస్తూ వచ్చారు. And fourthly, they led others into sinning ways. నాలుగవది, పాప మార్గములో జనులని యాజకులు నడిపించారు. They never went to the extent of correcting them. అయితే వారిని సరిచేసే పద్ధతిని వారు అనుసరించలేదు. So God is saying, you did all these sins. మీరు ఈ పాపాలన్నీ చేశారు గనక now you deserve the judgment. నా తీర్పుకి మీరు ఇప్పుడు యోగ్యులయ్యారు, లేకపోతే తీర్పుకు పాత్రులయ్యారు అనేసి దేవుడు అంటున్నారు. Or in other words, God is saying to them, I'll punish you. అంటే మరో రకంగా చెప్పాలి అని అంటే, వీటిని బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను అనేసి దేవుడు అంటున్నారు. And this punishment is in the form of a commandment in verse 1. మొదటి అధ్యాయంలో ఈ శిక్ష ఒక ఆజ్ఞాపూర్వకంగా చెప్పబడింది. It says like this, and now this commandment is for you, O priests. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం ఈ రీతిగా ఉంటుంది. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇవ్వబడి ఉన్నది. So that command is just punishment. అయితే వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటో కాదు, అది వారికి రావాల్సిన శిక్షనే. God has chosen these Levites to be priests. లేవీయులని యాజకులుగా ఉండటానికి దేవుడు ఎంపిక చేశారు. It was a great privilege for them.
అయితే వారు ఆ రీతిగా ఎంపిక చేయబడటం గొప్ప ఆధిక్యతగా ఉంటుంది. They are God's chosen people and God's own people. దేవుడు ఎంపిక చేసిన ఎన్నుకున్న తన సొంత జనులుగా వీరు ఉంటున్నారు. But if you go on to read Numbers chapter 3 verse 12 and verse 45, God says, Levites shall be mine. సంఖ్యాకాండము 3వ అధ్యాయం 12వ వచనంలో, అదే రీతిగా 45వ వచనంలో లేవీయులు నావారయుందురు అనేసి దేవుడు అన్నారు. Now you may question me, what is this passage and how it can relate to us? అయితే ఆ వచనానికి మనకి సంబంధం ఏంటి అనేసి మీరు అనుకోవచ్చు. But in the New Testament times, కృత నిబంధన కాలంలో మనం ఆలోచన చేస్తే, if we turn to 1 Peter chapter 2 and verse 9, మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనానికి మనం వస్తే, where the apostle Peter says, you are a chosen people, a royal priesthood. అపోస్తలుడైన పేతురు గారు మనము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము అనేసి అన్నారు. A holy nation and a people for God's own possession. పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అనేసి పేతురు రాశారు. So in the Old Testament God says Levites are my own people, and in the New Testament God says we believers are his own possession. అయితే పాత నిబంధనలో లేవీయులు నావారయుందురు అనేసి అన్న దేవుడే క్రొత్త నిబంధనలో విశ్వాసులైన మీరు నా సొత్తైన ప్రజలు అనేసి దేవుడు అంటున్నారు. Now God, the Lord of hosts, God is saying to them, you did not honor me, you did not consider this Levite the priestly office as a privilege. Now I am going to punish you. అంచేత సైన్యములకు అధిపతి అయిన యెహోవా వీరికి సెలవిస్తున్నది ఏంటంటే, నన్ను సేవించటం అది ఘనమైన పనిగా, ఆధిక్యతగా మీరు భావించలేదు కనుక నేను మిమ్మల్ని ఇప్పుడు శిక్షించబోతున్నాను అనేసి దేవుడు అన్నారు. Now the punishment, the judgment is going to come in the form of a curse. అంచేత వారి మీదికి శిక్ష ఒక తీర్పు రూపంలో, ఒక శాపం రూపంలో వస్తుంది. Lord is declaring that this curse which is going to come upon them will not only be a curse, but their blessings also will be cursed. అంచేత ఇక్కడ దేవుడు ప్రకటిస్తున్న మాట ఏంటంటే, వారి మీదికి శాపాన్ని రప్పించటమే కాదు, వారి ఆశీర్వాదాన్ని సైతము నేను శపిస్తాను అనేసి దేవుడు అంటున్నారు. In other words, మరో మాటలో చెప్పాలి అని అంటే, it would seem like a double punishment being inflicted on the priests. యాజకుల మీద రెట్టింపు శిక్ష రావటం మనకు కనపడుతుంది. Now if you read verse 3, 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, if you read verse 3, it goes like this: Behold, I am going to rebuke your offspring, and I will spread refuse on your faces, the refuse of your feasts, and it will be taken away with it. 3వ వచనము ఈ రీతిగా ఉంటుంది: మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడవేతును, పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడవేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు. What is this punishment? What is this curse that God is heaping on these priests? ఈ యాజకుల మీద కుమ్మరిస్తున్న దేవుని శిక్ష ఏంటి, దేవుని శాపం ఏంటి? It's twofold punishment. ఇది రెండింతల శిక్ష అనేసి చెప్పుకోవాలి. First, God is saying, I will corrupt your seed. మొదటిది, మీ విత్తనాలు నేను చెరిపివేస్తాను అనేసి దేవుడు అన్నారు. In fact, God is telling this priest that he will destroy their seed. నిజానికి మీ విత్తనాలను నేను నాశనం చేస్తాను అన్న అర్థము ఇందులో ఉంటుంది. What it means is God would curse their land. అంటే దీని అర్థం ఏంటంటే, మీ దేశాన్ని, మీ భూమిని నేను శపిస్తాను అనేసి దేవుడు అంటున్నాడు. And when God curses this land, it will produce nothing. అంచేత భూమిని దేవుడు శపిస్తే అది ఏ ఫలాలు లేకుండా ఉండిపోద్ది. The result will be want and famine. అంటే దాని ఫలితం ఎలా ఉండబోతుంది అని అంటే, కరువు, కొరత అందులో చోటు చేసుకుంటాయి. There would be no produce. దాని ఫలాలు, సారము, పంట, కోత ఇలాంటివి ఏమీ లేని స్థితి. And people will not have anything to offer to the Lord. అంచేత పండనప్పుడు దేవునికి అర్పించడానికి అర్పణలు ఏమి ప్రజల దగ్గర ఉండవు. Whenever the people offered to the Lord or sacrifices, a portion of it was given to the priests. ప్రజలు దేవునికి అర్పణలు తీసుకొచ్చినప్పుడు అర్పణలలో కొంత భాగము యాజకునికి ఇవ్వబడుతుంది. Now it appears that the priest will have nothing to take and for the sustenance. ఇటువంటి పరిస్థితుల్లో, భూసారము లేని పరిస్థితుల్లో అర్పణలే రావు గనక యాజకుల పోషణ నిమిత్తము ఏమీ లేని స్థితిలోకి వాళ్ళు వచ్చేస్తారు. So I will corrupt your seed has two meanings. మీ విత్తనములు చెరిపివేతును
అన్న మాటలో రెండు అర్థాలు ఉంటున్నాయి. One is there will be no agricultural produce. మొదటిది వ్యవసాయ సంబంధమైన ఫలాలు లేని స్థితిలో, పంట లేని స్థితిలో ఉండటం ఒక అర్థం. And the second meaning is God is rebuking their descendants. రెండవ అర్థం ఏంటంటే వీరి తర్వాతి తరాన్ని, వీరి సంతానాన్ని దేవుడు గద్దించేవాడుగా ఉంటున్నాడు. That means they will not be having any children. అంటే దాని అర్థం ఏంటంటే తర్వాత వారు సంతానము లేని స్థితికి వస్తారు అనేసి చెప్పుకోవచ్చు. There will be no children to follow in their footsteps. అంటే వారి అడుగు జాడల్లో నడవటానికి సరైన పిల్లలు లేని స్థితిలోకి యాజకులు వస్తారు. Their descendants, that is their children, will not become priests after them. అంచేత వీరి తర్వాత యాజకులు అవ్వటానికి సంతానము లేని వారుగా వీరు మిగిలిపోతారు. What it means is God wants to put a stop to this generation of priests. అంటే దాని అర్థం ఏంటి అనంటే ఈ యాజకుల తరము ఇంతటితో ముగిసిపోయేటట్లుగా దేవుడు చేయని ఉద్దేశించాడు. It also means that God wants to set up a new generation who would serve him faithfully. అంటే దాంట్లో ఉన్న మరో అర్థం ఏంటంటే ఒక నూతన తరాన్ని, తనని నమ్మకంగా సేవించే తరాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. So it just tells us God was so fed up with these priests, leaders. అంటే ఈ వచనాల్లో మనకి అర్థమయ్యేది ఏంటంటే ఈ యాజకుల పట్ల, ఈ నాయకుల పట్ల దేవుడు విసుగు చెందాడు. However, the future will be very bright. అయినప్పటికీ భవిష్యత్తు ఉజ్వలంగానే ఉండబోతుంది. The perfect priest in the form of Lord Jesus Christ would come. ఎందుకంటే పరిపూర్ణ యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు రానంటున్నాడు. Because in Hebrews chapter 6 and verse 20, ఎంతేతంటే హెబ్రీ 6వ అధ్యాయం 20వ వచనంలో ఇలా చెప్పబడింది. it says నిరంతరము మెల్కిజెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు, he is the chief priest. మెల్కీసెదెకు క్రమములో ప్రధాన యాజకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు రానంటున్నారు. So he'll be the high priest. ఆయనే ప్రధాన యాజకుడు. So this is what the implication of the curse. దేవుడిచ్చిన శాపములో ఉన్న పర్యవసానాలు ఈ రీతిగా ఉంటున్నాయి. I'll corrupt your seed. నీ విత్తనాలు నేను చెరిపివేస్తాను. And we have seen two angles or two meanings to this small phrase. ఈ మాటలో ఉన్న రెండు అర్థాలు, రెండు కోణాలు మనం ఆలోచన చేశాం. What is God saying further? దాంతో పాటు దేవుడు ఇంకా ఏమంటున్నారు? I will spread dung on your faces. మీ ముఖముల మీద పేడవేతును అనేసి అన్నారు. When we read this verse, ఈ వచనాన్ని మనం చదివినప్పుడు it gives shock. These are the how can God speak so shocking words? అంటే ఇంత నిర్గాంతపోయే మాటలు దేవుడు మనం ఎలా పలుకుతున్నారు అనేసి మనము ఆశ్చర్యపోతాం. God is simply telling them, I will publicly shame you, I will defile you. మిమ్మల్ని అపవిత్రపరిచి మిమ్మల్ని అవమానం పొందేటట్లుగా, సిగ్గునందేటట్లుగా చేస్తాను అనేసి దేవుడు అంటున్నారు. What a shameful situation. ఎంత అవమానకరమైన పరిస్థితి అండి. God is saying to this priest, you treated me with disrespect and I will treat you with like dung, refuge or garbage. దేవుడు అంటున్న మాట ఏంటంటే మీరు గౌరవము లేని స్థితిలో, ఘనత లేని స్థితిలో నా విషయంలో మీరు నడుచుకున్నారు గనక నేను కూడా మిమ్మల్ని ఒక పెంట వలె, ఒక వ్యర్థము వలె, చెత్త వలె నేను మిమ్మల్ని చూస్తాను అనేసి దేవుడు అంటున్నారు. When an animal was sacrificed on the altar, ఏదైనా ఒక జంతువుని బలిపీఠం మీద బలి ఇచ్చే ముందు it was skinned, దాని చర్మము తీయబడుతుంది. the entrails and the dung etc. was removed and carried away outside the city and thrown away. అయితే ఆ రీతిగా అది చర్మము తీసిన తర్వాత దాని అంతర్భాగాన్ని, ఆ పేగులు అవి తీసిన తర్వాత అందులో ఉన్న పేడని కూడా తీసి అది బయటికి కొనిపోబడుతుంది. These things were not burnt on the altar. అయితే ఇవన్నీ కూడా ఈ వ్యర్థాలు గనక వీటిని బలిపీఠం మీద కాల్చటం జరగదు. But they considered it as the refuse and a garbage and thrown outside. పేడని, చెత్తని, వ్యర్థ పదార్థము అనేసి ఆ పట్టణము లేదా నగరము వెలుపలికి అది కొనుపోబడుతుంది. So in fact, what was God trying to tell these priests? ఈ యాజకులకి దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే That God is telling them, you will be thrown out of your jobs. అయితే మీ ఉద్యోగాలు నేను తీసివేస్తాను అనేసి దేవుడు చెప్పినట్లుగా ఈ మాటని మనం అర్థం చేసుకోవచ్చు. These priests were like the refuge or garbage fit to be thrown and discarded. పడవేయటానికి మాత్రమే యోగ్యమైన చెత్తగా వీరిని దేవుడు పరిగణిస్తున్నారు. What a sad and tragic state for these priests. ఈ యాజకులు ఎంత విచారకరమైన, బాధాకరమైన స్థితికి వచ్చారో గమనించండి. Verse 4.
4వ వచనాన్ని చూద్దాం. Then you will know that I have sent this commandment to you, that my covenant may continue with Levi, says the Lord of hosts. 4వ వచనం ఈ రీతిగా ఉంటుంది. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకొందురు అని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. The priests have become so complacent that God says, you come to realize of your sins only when the curse comes upon you. వీరు చాలే అన్న స్వభావము, రెండవది ఉదాసీనత ఎంతగా వచ్చింది అనంటే శిక్ష వస్తే తప్ప వారి పాపాల గురించిన గ్రహింపు లేని వారుగా వీళ్ళు ఉంటున్నారు. God is saying you have sinned and you are not taking it into cognizance. అంటే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడంటే మీరు పాపం చేశారు, చేసామన్న గ్రహింపు కూడా లేని స్థితిలో మీరున్నారు. They have come to a position of no return. తిరిగి దేవుని చేరుకోలేని స్థితికి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా, దిగజారినట్లుగా ఇక్కడ చెప్పబడింది. Only when the hand of God comes heavily upon them, then they realize their sins, their failures and their unworthiness. దేవుని హస్తము బలముగా వారి మీదకి వచ్చినప్పుడు మాత్రమే, శాపాన్ని శిక్షని రుచి చూసినప్పుడు మాత్రమే వారు ఎంత అయోగ్యులో, ఎంత ఘోరమైన పాపం చేశారో, వారి వైఫల్యాలు ఎంత గొప్పవో వారు గ్రహించగలుగుతున్నారు. And God's intention is to continue the covenant with Levi. అయితే దేవుని ఉద్దేశము ఏంటంటే లేవీయులతో చేసిన నిబంధనని కొనసాగించటం. Now if you read verse 5 to 7, which I'll ask my brother to read in Telugu, 5 to 7. 5 నుంచి 7 వరకు ఉన్న భాగాన్ని సహోదరుడు తెలుగులో చదువుతారు. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని గనక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామ విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రం బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధించవలెను. Now God is making this priest to remember the covenant he made with the Levites. అయితే యాజకులకి దేవుడు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే లేవీతో చేసిన నిబంధన మాటలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. The Levites came from Levi. లేవి గోత్రము నుండి ఈ లేవీలు వచ్చినట్లుగా మనకు తెలిసిందే. God is saying, Levi revered me. అయితే లేవి నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనేసి దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. And he stood in awe of him. అయితే నన్ను గురించిన భయము కలిగి అతను నడుచుకున్నాడు అనేసి లేవి గురించి దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. He represented true instruction. అలానే సత్యము గల బోధని చేసినట్లుగా అతని గురించి దేవుడు చెప్తున్నారు. He represented justice. అలానే న్యాయము కలిగి ప్రవర్తించాడు అనేసి అతని గురించి చెప్పడం జరిగింది. He represented integrity. అలానే యథార్థత కలిగి నడుచుకున్నాడు అనేసి అతని గురించి చెప్పబడింది. And God says he turned many from their evil ways, iniquity. అలానే అనేకులని దుర్బోధ విషయంలో, దుష్ప్రవర్తన విషయంలో, వారి దోషము నుండి అనేకులని వీరు త్రిప్పారు అనేసి చెప్పడం జరిగింది. What is verse 7 teaching us? 7వ వచనము మనకి ఏం నేర్పిస్తుంది? It describes an ideal priest, how he should be discharging his duties. అంటే నిజమైన ఒక ఆదర్శప్రాయుడైన యాజకుడు ఏ రీతిగా తన బాధ్యతలు నిర్వర్తించాలో ఈ భాగంలో నేర్పించబడుతుంది. Number 1, he should be able to give true instruction. మొదటిది సత్యమైన బోధ చేసేవాడుగా యాజకుడు ఉండాలి. No deviation, no distortion of the word of God. దేవుని వాక్యము నుండి దాన్ని వక్రీకరించడం కానీ దాన్ని చులకన చేయటం, పలచన చేయటానికి వీల్లేదు. Dear friends, we are also responsible for upholding the truth and leading others in righteousness. అలానే మనము కూడా సత్యాన్ని చేపట్టిన వారమై సత్యం విషయము నిలబడుతూ అనేకులని నీతి మార్గంలో నడిపించాల్సిన వారంగా ఉంటున్నాం. It's not only leading the people in rituals and ceremonies, but impart knowledge to the people. అంటే దాని అర్థము మన యొక్క మతపరమైన విధానాలలో, ఆచారాలలో, క్రియలలో, పద్ధతుల్లో మాత్రమే కాదు కానీ దేవుని గురించిన జ్ఞానాన్ని జనులకి మనం నేర్పించేవారుగా ఉండాలి. So when the leaders preach, it should impart the knowledge of God. ఈ ఆత్మీయ నాయకులు బోధించినప్పుడు దేవుని జ్ఞానము ప్రజలకు అందాలి. In Hosea, God says,
my people have been destroyed because of lack of knowledge. హోషే గ్రంథంలో దేవుడు నా జనులు జ్ఞానము లేక నశించెదరు అనేసి చెప్పారు. If the leaders are not right, they lead the people astray. ఈ రీతిగా సత్య మార్గములో సత్యాన్ని బోధించని వారుగా ఉంటే ఆ ప్రజలని జనులని తప్పు దారి పట్టించేవారుగా నాయకులు ఉంటారు. And secondly, the leader should be a man of justice. తర్వాత రెండవది నాయకుడు న్యాయవంతుడై ఉండాలి. He should uphold the truth. సత్యమును అనుసరించి నడిచేవాడుగా ఉండాలి. He should uphold righteousness. This is of most great importance. సత్యాన్ని బట్టి యథార్థతను బట్టి వాటిని అనుసరించి నడిచేవాడై ఉండాలి. And thirdly, he should be walking with God. తర్వాత మూడవది ఆత్మీయ నాయకుడు దేవునితో నడిచేవాడై ఉండాలి. Dear friends, we can travel with a holy God only when we are holy. పరిశుద్ధుడైన దేవునితో మనం పయనించాలి, నడవాలి అని అంటే మనమును పరిశుద్ధులమై ఉండాలి. Holiness is exercised only when we have the fear of God. పరిశుద్ధత కలిగి మనం ఎప్పుడు జీవించగలుగుతాం అని అంటే దేవుని యొక్క భయము మనలో ఉన్నప్పుడే. So what does 2 Corinthians 7:1 say? 2 కొరింథీ 7:1 ఏముంటుంది? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు. We should perfect holiness. మన యొక్క పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవటం, అలానే దాని పరిపూర్ణతలోకి తెచ్చుకోవటానికి దేవుని భయం ఉండాలి అనేసి ఇక్కడ చూస్తున్నాం. And fourthly, he should be a messenger. నాలుగవది అతను దేవుని దూతగా ఉండాలి. He should convey God's word to his people. దేవుని మాటల్ని దేవుని ప్రజలకి అందజేసేవాడై ఉండాలి. In other words, he is a representative of God. మరో మాటలో చెప్పాలి అని అంటే దేవుని ప్రతినిధిగా ఆత్మీయ నాయకుడు ఉంటున్నాడు. He stands between God and his people. దేవునికి దేవుని ప్రజల మధ్యలో నిలబడే మధ్యవర్తిగా ఈ నాయకుడు ఉంటున్నాడు. That's why Apostle Paul in 2 Corinthians 5:20 says, we are ambassadors for Christ. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీ పత్రికలో 5:20లో మేము క్రీస్తుకు రాయబారులము అనేసి రాశారు. Not only we are ambassadors, we have the ministry of reconciliation. రాయబారులుగా ఉండటమే కాదు, సమాధాన పరిచర్య దేవుడు మాకు ఇచ్చారు అనేసి పౌలు గారు రాశారు. Now, having studied these 7 verses, ఈ 7 వచనాలు ధ్యానించిన తర్వాత it is very, very important that we have some takeaways from these 7 verses. ఈ 7 వచనాలలో నుంచి మనం అన్వయించుకోవటానికి, ఆచరించడానికి, అనుసరించడానికి పాఠాలను నేర్చుకున్న వారమై ఉండాలి. Number 1, God blesses true worshippers. మొదటిది, నిజమైన ఆరాధికులని దేవుడు ఆశీర్వదిస్తారు. And he targets half-hearted worshippers and curses them. అలానే ఎవరైతే అసంపూర్ణమైన ఆరాధికులుగా, అటు ఇటు కాని ఆరాధికులుగా ఉంటారో వారు దేవుని యొక్క శాపానికి, శిక్షకి గురవుతారు. So when we come to worship the Lord, we should take a warning and introspect. దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఈ హెచ్చరికని చేపట్టిన వారమై, గమనించిన వారమై మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. And secondly, faithfulness is what God expects from us. రెండవది, మన నుండి దేవుడు నమ్మకత్వాన్ని కోరుతున్నారు. God is warning and saying, beware elders. మనల్ని హెచ్చరిస్తూ పెద్దలారా, అధ్యక్షులారా, నాయకులారా జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్తున్నారు. We are no ordinary people. మనము సామాన్యమైన జనులము కాము. We are a chosen people, a royal priesthood. మనం ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహంగా ఉంటున్నాం. Do we not stand in the same place as that of the Levites? లేవీల స్థానము, లేవీలకున్న ఆ పరిచర్య మనకి ఇవ్వబడటం మనం గమనించట్లేదా? If God has chosen the Levites to serve him in the Old Testament, it is the believers he has chosen in the New Testament. పాత నిబంధనలో లేవీలని ఏ రీతిగా ఎంపిక చేసుకున్నాడో, క్రొత్త నిబంధనలో విశ్వాసులైన మనల్ని కూడా ఆయన సేవించడానికి ఎన్నుకున్నారు. One thing God wants is the leader should be able to speak the truth. అంటే దేవుడు నాయకుల నుండి కోరుతుంది ఏంటంటే సత్యాన్ని పలికేవారుగా నాయకులు ఉండాలి. And they should not be concerned about getting honor. రెండవది, స్వకీర్తిని, స్వీయ ఘనతని కోరేవారుగా నాయకులు ఉండకూడదు. Instead, their ministering or serving the Lord should bring honor to the Lord, glorify his name. వారికి వారు గణపరచుకోవటం కాదు కానీ దేవుణ్ణి గణపరుస్తూ దేవుని నామానికి ఘనత తెచ్చేవారుగా ఆత్మీయ నాయకులు ఉండాలి. Now here comes a very important point. మరొక ప్రాముఖ్యమైన మాట చూద్దాం. The priests were acting like spineless people. ఈ యాజకులు వెన్నెముక లేని జనుల వలె ప్రవర్తిస్తున్నారు. When the people brought
blemished sacrifices, they did not condemn. ఈ ప్రజలు కలంకముతో కూడుకున్న అసంపూర్ణమైన బలులు తీసుకొని వచ్చినప్పుడు వారిని ఏమాత్రము ఆ జనుల్ని ఖండించలేదు. They were too afraid to say to the people, you are bringing blemished sacrifices which God will not accept. మీరు తెస్తున్న బలులు సరైనవి కావు, వాటిని దేవుడు అంగీకరించడు అని చెప్పడానికి ధైర్యం చాలలేదు వీళ్ళకి. On our part, we should be able to condemn the evil that we see around us. అదే రీతిగా మనము కూడా మన చుట్టూ కనపడే ఆ దుష్టత్వాన్ని, కీడుని మనము ఖండించే వారంగా ఉండాలి. One of the important things that we gather from the Bible is the Bible places a curse on those who are silent about the wrongdoings. అంటే బైబిల్లో మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏంటంటే, ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు తప్పు విషయమై మౌనంగా ఉండటాన్ని దేవుడు అది శాపగ్రస్తమైనది అనేసి తెలియజేశారు. That's why he says in Isaiah chapter 5 and verse 20. అందుకనే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఇలా అన్నారు, Woe to those who call evil good and good evil. కీడు మేలని మేలు కీడని చెప్పుకునే వారికి శ్రమ అనేసి అన్నారు. Who substitute darkness for light and light for darkness. చీకటిని వెలుగని వెలుగును చీకటిని ఎంచుకునే వారికి శ్రమ అనేసి దేవుడు చెప్పారు. Who substitute bitter for sweet and sweet for bitter. అలానే చేదును తీపిని చేదు అని ఎంచే వారికి శ్రమ అనేసి దేవుడు అన్నారు. So what God is teaching us that we should be straightforward in condemning the evil. అంచేత దేవుడు ఈ మాటల్లో తెలియజేసేది ఏంటంటే, ఏదైనా కీడుని, దుష్టత్వాన్ని, పాపాన్ని, చెడుని మనం చూసినప్పుడు అది ఆ తప్పుని మనం ఖండించే వారమై ఉండాలి. If you don't condemn the evil, what is the result? ఒకవేళ ఆ దుష్టత్వాన్ని మనం ఖండించలేదనుకోండి, దాని పర్యవసానం ఎలా ఉంటుంది? We find it in Ecclesiastes 9 and verse 18, which says, one sinner destroys much good. ప్రసంగి గ్రంథం 9:18లో ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును అనేసి ఉంటుంది. One sinner destroys much. ఒక పాపాత్ముడు అనేకమైన విస్తారమైన మంచిని పాడు చేయును అనేసి చెప్పబడింది. So we should learn to hate what God hates and to learn to love what God loves. అంచేత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ద్వేషించే వాటిని మనము ద్వేషించాలి, అలానే దేవుడు ప్రేమించే వాటిని ప్రేమించడం నేర్చుకోవాలి. So this is the dictum by which we should be living in this world. అంచేత మనము ఈ సూక్తిని అనుసరించి, ఈ ఆజ్ఞను అనుసరించి ఈ లోకంలో నడుచుకోవాలి. And what is the fourth application? 4వ అన్వయింపు మాట ఏంటంటే, God warns us many a time before ultimate punishment is heaped on us. మన మీద తన శిక్షని కుమ్మరించే ముందు పలుమార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తారు. The judgment comes unexpectedly. హెచ్చరికల అనంతరం అకస్మాత్తుగా తీర్పు వస్తుంది. After many warnings, if we remain obstinate, the judgment will come beyond remedy for us. అంచేత అనేక హెచ్చరికలు దేవుడు చేసిన మన హృదయాన్ని కఠినపరుచుకునే వారంగా మనం ఉంటే హఠాత్తుగా మన మీదకి శిక్ష వస్తుంది. And fifth application, 5వ అన్వయింపు మాట, we ought to honor God by our teachings. మన బోధను బట్టి కూడా దేవుని కనపరిచే వారంగా ఉండాలి. Educate others. ఇతరులకి దేవుని గురించిన జ్ఞానం అందించే వారంగా ఉండాలి. Be humble and responsible while educating others. అలానే ఇతరులకి వీటిని నేర్పించే సమయంలో మనము దీనత్వము కలిగి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. How do believers should educate others? ఏ రీతిగా విశ్వాసులు ఇతరులకి ఈ సంగతులు బోధించగలుగుతారు, నేర్పించగలుగుతారు? They should not only hear the message but embrace the truth that is taught to them. ఈ దేవుడు ఏర్పాటు చేసిన నాయకులు మనకి దేవుని సంగతిలో బోధిస్తున్నప్పుడు కేవలం వినేవారంగా మిగిలిపోకుండా ఆ సత్యాన్ని హత్తుకొని దాన్ని అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి. That's what the Berean church did in Acts 17. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో బెరియా సంఘస్థులు అదే రీతిగా చేశారు. Now what is the sixth application? 6వ అన్వయింపు మాట చూద్దాం. One of the greatest observations in this verse is reference to the feasts as your feasts. ఈ వచనాలలో మనకి కనపడే ఒక పరిశీలన చేయాల్సిన ఒక మాట ఏంటంటే, ఆ యాజకులతో మీ బలులు అనేసి దేవుడు అంటున్నారు. No more God's feasts, they are the priests, they are the feasts of the people. దేవుడు అవి నా బలులు, నాకు అర్పిస్తున్న బలులు అనలేదు, కానీ
మీ బలులు అనేసి, యాజకుల బలులు అనేసి వాటిని సంబోధించారు. Why is God using these words? ఎందుకు దేవుడు ఈ మాట వాడుతున్నారు? Because the people have been observing the feasts not on the standards laid down by God, but according to their own standards, convenience. అది ఎందుకు దేవుడు ఈ మాట వాడారు అని అంటే, దేవుడు ఏర్పాటు చేసిన ప్రమాణాలను అనుసరించి, దేవుడు ఏర్పాటు చేసిన విధానములో వీళ్ళు బలులు అర్పించట్లేదు, ఆచరించట్లేదు, కానీ వారి వారి విధానాలలో వారి ప్రమాణాలను అనుసరించి వారు ఆ బలులు అర్పిస్తున్నారు. What does God mean when he says you have been performing your feasts? మీ బలులు మీరు అర్పిస్తున్నారు అని దేవుడు అనటం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? It clearly tells us that God is disowning his people. అంటే దేవుడు మీరు నా వారు కాదు అనేసి, మీకు నాకు సంబంధం లేదు అని చెప్పినట్లుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. Because they have been behaving in their own ways, in their own thoughts. ఎందుచేతనంటే వారి తలంపులను అనుసరించి వారి విధానంలో వారు నడుచుకుంటున్నారు కనుక. Even in the book of Hosea, which we had Bible study some time back, God is saying they are not my people. నిజానికి మనం కొంతకాలం క్రితం ధ్యానించిన హోషేయ గ్రంథంలో కూడా దేవుడు మీరు నా జనము కాదు అనేసి అన్నారు. So instead of repenting, we have allowed God to come to his final decision of punishment and disowning us. అంచేత దేవుడు హెచ్చరికలు చేస్తున్నప్పుడు పశ్చాత్తాపపడి మన మార్గాన్ని మార్చుకోవటానికి బదులు మనమేం చేశాం అని అంటే, కఠినపరుచుకుంటూ దేవుని యొక్క శిక్షకి చివరికి మీరు నా జనమే కాదు అనేదాకా తెచ్చుకుంటున్నాం. So dear friends, this chapter 2 has a basic application for the priests. ప్రియులారా, ఈ 2వ అధ్యాయం ప్రధానంగా యాజకులకి అన్వయించుకోదగిన మాటలు ఉంటున్నాయి. God is saying, I have to discipline these priests, these leaders. అంచేత నాయకులైన వారిని నేను క్రమపరచాలి, వారిని సరైన మార్గంలోకి తీసుకురావాలి అనేసి దేవుడు తెలియజేస్తున్నారు. Are we not leaders in our family, leaders in our church? మన కుటుంబాలలో, మన సంఘాలలో మనం నాయకులుగా లేమా? We are leaders in some capacity or the other in the society also. అలానే సమాజంలో సైతము ఏదో ఒక స్థాయిలో మనము నాయకులుగానే ఉంటున్నాం. All those things that God has said to this priest, they are applicable to us. నాయకులుగా వేర్వేరు స్థాయిలలో ఉంటున్న మనకి ఆత్మీయ నాయకులైన లేవీలకి తెలియజేస్తున్న మాటలు మనకి వర్తిస్తాయి అని ఈ మాటలు గమనించాలి. One of the important fallouts of this passage is we may not be able to condemn the evil. Even if we condemn the evil in the society, it may not be of much use. ఒకవేళ లోకములో జరుగుతున్న దుష్టత్వాన్ని మనం ఖండించినప్పటికీ దానివల్ల వెంటనే ప్రయోజనం రాకపోవచ్చు. But we have to do this work of condemning in our family, in our church. అంచేత సమాజాన్ని ఉద్ధరించకపోయాం, కనీసం మన కుటుంబంలో, మన సంఘంలోనైనా ఈ హెచ్చరికలు మనం చేసేవారమై ఉండాలి. And stick to God's standards while worshipping him. అలానే ఆయన ఆరాధించే విషయంలో దేవుని ప్రమాణాలని అనుసరించి ఆరాధించే వారంగా ఉండాలి. God has also laid some standards for serving him. ఆయన సేవించడానికి సైతము దేవుడి కొన్ని ప్రమాణాలు ఏర్పాటు చేశారు. And these standards have to be taken into account while worshipping him and while serving him. అంచేత ఆయన ఆరాధించేటప్పుడు, ఆయన సేవించేటప్పుడు ఆయన ఏర్పాటు చేసిన ప్రమాణాలను అనుసరించే మనము ఆ పనులు చేయాలి. So next week, God willing, we shall continue this meditation on chapter 2. ప్రభు చిత్తమైతే వచ్చే వారము 2వ అధ్యాయ ధ్యానాలు మనం కొనసాగించుకుందాం.